శుభోదయం, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఈ వీడియో నేను మోడీ గారిది అది జరిగింది కదండి మీటింగ్, సికింద్రాబాద్ విన్నాను నేను. అది ఎంతవరకు రైటో రాంగో నాకు తెలియదు. బయట పిల్లలు టీవీ చూస్తున్నారు, ఆ సౌండ్ లోపలికి రాకూడదని చెప్పేసి డోర్ వేసేసాను. పిల్లలకి హాలిడేస్ అంటే వీడియో షూట్ చేయడం చాలా కష్టము. టీవీ సౌండ్ ఉంటుంది, వాళ్ళ నాయిస్ ఉంటుంది, అంతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మోడీ గారు చెప్పిన విషయాలు ఏంటి, నేను పాటిస్తానా లేవా అని చెప్తే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఈజీ ఆయన చెప్పినవి పాటించడం. గోల్డ్ సంవత్సరం వరకు కొనకూడదు, ఫస్ట్ పాయింట్. మనం ఎందుకు కొంటామండి గోల్డ్? నేను గోల్డ్ కొనింది నా పెళ్ళికి, తర్వాత 1 year తర్వాత ఒకసారి మళ్ళీ కొన్నాను, మళ్ళీ మా పాపకు ఒకసారి కొన్నాము, అంతే. ఇంకా మళ్ళీ మా తమ్ముడు పెళ్ళికి 3 years బ్యాక్. సో నా పెళ్ళైనప్పటి నుంచి నేను 4 times గోల్డ్ కొన్నా, అంటే 13 yearsలో 4 times గోల్డ్ కొన్నా. అంతే కదా, మనం అకేషన్స్ లేకుండా అవసరం లేకుండా గోల్డ్ అయితే కొనం కదా. ఊరికే చూసి కొనేయలేము, మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. అవేమి బఠానీలు కూరగాయలు కాదు కదా అలా చూడగానే కొనేసుకోవడానికి. బట్ కొనేవాళ్ళు కొంటారు, చూడగానే వాళ్ళకి నచ్చిందంటే తీసేసుకుంటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, మనము దాన్ని తప్పు పట్టకూడదు. వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటారు. సో మొదటైతే నేనైతే 100% పాటిస్తాను. 1 year వరకు గోల్డ్ కొనకూడదు. మా చిన్న తమ్ముడు పెళ్ళి ఉంది, అది 1 year లోపు అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా 1 year తర్వాత నెక్స్ట్ సమ్మర్ మేబీ. కాబట్టి 1 year వరకు అయితే గోల్డ్ అయితే కొనను, 100% షూర్. సెకండ్ పాయింట్, ట్రిప్స్కి వెళ్ళకూడదు, దట్టు ఫారెన్కి. మన మొహాలకి ఫారెన్ ట్రిప్, ఇండియాలోనే సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్కి పోలేదు మనం, ఇంకా ఫారెన్ ట్రిప్ వెళ్తాం నా బొందా. కాబట్టి సెకండ్ది కూడా 100% మనం ఫుల్ఫిల్ చేసినట్టే. సో ఫారెన్కి అయితే వెళ్ళాము. 1 year కాదు, ఒక 10 years 20 years వరకు అయితే వెళ్ళాం 100%. సో సెకండ్ది కూడా ఫుల్ఫిల్ అయినట్టే. అది కూడా మనకు అంతే కదా, ఖర్చుతో కూడుకున్న పని. ఫారెన్ వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కాబట్టి. సో సెకండ్ది కూడా మోడీ గారు మేమైతే పాటిస్తున్నాము. రెండోది. మూడోది, పెట్రోలు డీజిల్ మీ ఓన్ వెహికల్స్లో వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయండి అని చెప్తున్నారు. సో మా హస్బెండ్కి బైక్ ఉంది, అది ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి తప్పదు కాబట్టి ఈ మధ్య ఆయన కూడా నియర్ బై డిస్టెన్స్ అయితే కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఈ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన చెప్పడం వల్ల కాదులేండి, అంతకు ముందు నుంచే పెరిగింది కాబట్టి అందరూ కొంచెం పొదుపు చేసే విషయం ద్వారా డబ్బులు ఎందుకులే ఖర్చు అవ్వడము, తక్కువ డిస్టెన్స్ ఉంటే నడిచి వెళ్దాము అనేసి అనుకుంటున్నారు. సో మీరు నడిచి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, సైకిల్ కొనుక్కుంటే బెస్ట్ ఏమో. అందరూ ఎక్సర్సైజ్ డబ్బులు మిగులుతాయి, మోడీ గారు చెప్పిన మాట కూడా పాటించవచ్చు. సో నేను కూడా ఏమనుకున్నా అంటే స్కూటీ కొనుక్కుంటే బెస్ట్ అనుకున్నా. స్కూటీ బదులు సైకిల్ కొనుక్కుంటే బెస్ట్ ఏమో. ఎక్సర్సైజ్ ఉంటుంది, పెట్రోలు డబ్బులు ఖర్చు తక్కువ అవుతాయి, మోడీ గారు చెప్పిన మాట కూడా విన్నట్టుకు ఉంటుంది. సో అందరూ ఎవరైతే స్కూటీ కొనాలనుకుంటున్నారో వాళ్ళు సైకిల్ కొనండి, కారు కొనాలనుకునే వాళ్ళు స్కూటీ కొనండి. ఇది బెస్ట్ ఆప్షన్ ఏమో, నా ఒపీనియన్ చెప్తున్నా నేను, అంతే. సో అందరు ఇలాగే చేయండి అని అయితే చెప్పడానికి నేనెవరు అని వినడానికి మీరు నాకేమవుతారు కదా. నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే నేను. ఇంకోటి ఏం చెప్పారు ఆయన, అయ్యో మర్చిపోయానా? లేదు, 4th పాయింట్ అంతేనా? గోల్డ్, ఫారెన్ ట్రిప్, పెట్రోల్, డీజిల్ గురించి. నెక్స్ట్ 4th పాయింట్, ఇది కొంచెం కష్టం నాకైతే. ఇంకా మీలో చాలామందికి నాకు తెలిసి ఈజీనే, బట్ నాకైతే కష్టం. ఎందుకంటే ఆయిల్ గురించి చెప్పారు ఆయన. ఆయిల్ పొదుపుగా వాడండి, తక్కువగా వాడండి అని. నేనేం ఫీల్ అవుతా అంటే ఆయిల్ అనేది వంటలో పుష్టిగా ఉంటేనే ఆ వంట రుచిస్తుంది, లేదు అంటే కష్టం. లైక్ ఇప్పుడు బేసిక్ టిఫిన్ ఐటమ్స్ అయినా ఉగ్గాని కానీ, ఉప్మా కానీ, దోశ కానీ, చపాతి కానీ, ఇవన్నీ టేస్టీగా ఉండాలి అంటే ఆయిల్ సమపాలలో వాడితేనే టేస్టీగా ఉంటుంది, లేదంటే ఉండదు. అదొకటి కొంచెం కష్టం నాకు. బట్ కాకపోతే ట్రై చేస్తున్నా. అంటే నేను ఇంత వేయాలి అనుకుంటే ఒక్క స్పూన్ తగ్గిస్తే చాలు కదా అన్నట్టుగా. సో వేయాల్సింది ఇంత కాబట్టి మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాం కదా, లాస్ట్లో కొంచెం వేయకుండా నేను ఆపేస్తున్నాను ఈ మధ్య. అందుకే ఆల్రెడీ
నా వంటలు కొంచెం అంటే నేనే తినలేనట్టుగా అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆయిల్ పడితే కొంచెం సాల్ట్ కారం కూడా కవర్ అవుతుంది దానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఆయిల్ తగ్గిస్తున్నా కానీ ఉప్పు కారాలు అనేది తగ్గించకుండా మామూలుగా వేసేస్తున్నాను నేను. సో ఆయిల్ ఉంటే కనుక కొంచెం కారం కూడా పీలుస్తుంది, బాగానే ఉంటుంది. కారం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు కర్రీస్లో, అది కొంచెం నేను మాడిఫై చేసుకోవాలి. సో ఆయిల్ తగ్గిస్తున్నా కాబట్టి ఉప్పు కారం కూడా తగ్గించుకోవాలి అనేది నాకు ఈ మధ్య తెలిసిందనమాట. మొన్నైతే ఆలు కర్రీ చేశాను, ఫ్రై లాగా అనుకున్నాను, కాకపోతే ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి అది ఫ్రై కాస్త కర్రీ అయింది. దాంట్లో కారం ఎక్కువైపోయింది, కొంచెం కష్టం అనిపించింది తినడానికి. అందుకని సో ఆయిల్ తగ్గిస్తున్నా, ఉప్పు కారం కూడా తగ్గిస్తున్నా. మొత్తానికి మా ఫ్యామిలీ హెల్త్ అయితే కొంచెం బెటర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను దీనివల్ల. సో ఈ 4 పాయింట్స్ అయితే నేను 3 అయితే 100% పాటిస్తున్నా, ఎందుకంటే నాకు వెహికల్ కూడా లేదు కాబట్టి. సో ఇంకా స్కూటర్ కూడా కొనాలనుకునే ఆప్షన్ని పోస్ట్పోన్ చేసుకుంటాను. సైకిల్ బెస్ట్, ఇంకా సైకిల్ కొనాలని ఆలోచిస్తున్నాం. చూడాలి కొంటానా లేనా అనేది. నెక్స్ట్ ఇంకా మా బాబు సైకిల్ ఉంది కాబట్టి ఎలాగో ఆయిల్ కొంచెం వాడాలి. కొంచెం వాడాలి కాదు, కొంచెం తగ్గించాలి. వాడే దాంట్లో కొంచెం వాడాలని నేను అనుకోవట్లేదు, వాడే దాంట్లో తగ్గిస్తే బెటర్ అనేది నా ఆప్షన్. ఇంకా కర్రీస్లో కూడా నేను ఆయిల్ బాగా వేస్తాను, ఎందుకంటే నాకు ఏ కర్రీలో అయినా ఆయిల్ పైకి తేలితేనే తినాలనిపిస్తుంది, లేదంటే తినలేను. నేను ఇంకొకటి ఏంటంటే రైస్ కంటే కూడా రైస్లోకి కర్రీ కాకుండా కర్రీలోకి రైస్ తింటాను నేను, అలా తినేదాన్ని అనమాట. నేను తక్కువైంది అనుకోండి కర్రీ, రైస్ తినడం మానేస్తానేమో, కానీ తక్కువ కర్రీతో అయితే రైస్ అస్సలు తినలేను నేను, టేస్ట్లెస్. ఈవెన్ మామిడికాయ పికిలైనా వేసుకొని తింటాను ఆకలి వేసినప్పుడు, కానీ తక్కువ కలుపుకొని తినాలైతే నాకు రాదు, లేకపోతే తినడమే మానేస్తాను. సో ఇవన్నమాట నేను చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినట్టయితే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఇలాంటి కొంచెం ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడాలి, నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను, బ్లాగ్స్ అయితే షూట్ చేయలేను కాబట్టి. సో ఇలా మాట్లాడే కంటెంట్ కూడా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, నేను లాస్ట్ మండే వీడియో పెట్టలేదు. యాక్చువల్గా నేను పెట్టే వీడియోస్ మండే, ఫ్రైడే అనమాట. సో మండే ఎలాగో అయిపోయింది, ఇది నేను వెనస్డే షూట్ చేస్తున్నాను. మండే ఎలాగో అయిపోయింది కాబట్టి ఫ్రైడేకి చేద్దామా, లేకపోతే ఇది వెనస్డే అయినా మధ్యలో పెడదామా. మండే లేదు కాబట్టి ఫ్రైడే పెడదామా అని ఆలోచిస్తున్నాను. ఫ్రైడేకి ఏదైనా వీడియో రెడీ అయితే కనుక ఈరోజు పెట్టేస్తా, వెనస్డే ఏదో ఒక టైంలో రిలీజ్ చేసేస్తాను ఈ వీడియో వచ్చేసి. సో మీరు ఈ 4 విషయాల్లో ఏది పాటిస్తారో నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అండ్ ఎందుకు పాటిస్తున్నారో కూడా రీజన్ చెప్పండి, రీజన్ కూడా తెలిస్తే బెస్ట్ కదా. కొంతమంది నేను ఇది పాటిస్తున్నా అంటే డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యువేషన్. 4 ఒకటి పాటించినా మేలే కదా అనేది నా ఉద్దేశము. 4 పాటించాలని అయితే నేను చెప్పను, ఒకటి పాటించినా మేలనే ఫీల్ అవుతాను నేను. కాకపోతే ఇది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే కాకుండా కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, సెలబ్రిటీస్ కూడా ఫాలో అయితే బెస్ట్గా ఉంటుంది, కానీ వాళ్ళైతే ఫాలో అవ్వరు. రూల్స్ అనేది దోస్ హూ విల్ ఫాలో, బట్ నాట్ టు ఆల్ కదా. కాబట్టి ఫాలో అయ్యే వాళ్ళకి రూల్స్ ఉంటాయి, ఫాలో అవ్వని వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు. సో నేను ఇవి ఫాలో అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.